Good morning children. In previous class we completed up to 5th question in 4th lesson. 4th lesson lo 5th question varaku manam complete cheskunnam. Avuna 5th question. Now 6th question. In the poem the poet says that we need friends for many reasons. Read out any 4 reasons from the poem and write them in the graphic organizer given below. అక్కడ మీకు ఫ్రెండ్స్ అని చెప్పి 4 కాలమ్స్ ఇచ్చారు. గ్రీన్, ఆరెంజ్, బ్లూ అండ్ పర్పుల్ కలర్లో. ఆ ఇచ్చిన కాలమ్స్లో మనకి ఫ్రెండ్స్ ఎందుకు అవసరం, ఇక్కడ పోయంలో ఏమి ఇచ్చారు, వీ నీడ్ ఫ్రెండ్స్ ఫర్ మెనీ రీజన్స్. మనకి ఫ్రెండ్స్ చాలా యూజ్, చాలా కారణాల వల్ల మనకి ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా యూజ్ అని ఇచ్చారు. అవునా? ఆ రీజన్స్ ఏంటనేది ఇక్కడ రాయాలి. మీరు పోయం చదివితే ఆ రీజన్స్ ఏంటో తెలుస్తుంది. పోయం చదివి మనకి ఫ్రెండ్స్ ఎందుకు కావాలి, వై వీ నీడ్ ఫ్రెండ్స్ అని ఇక్కడ 4 కాలమ్స్లో రాయండి. పోయం చదవండి. పోయం చదివి రాయగలిగితే ఒక్కో దాంట్లో ఒక్కో సెంటెన్స్ రాస్తే చాలు. పోయం చదివి మీకు రాయగలిగితే వస్తే రాయండి. ఓకేనా? నౌ పేజ్ నెంబర్ 66 7th క్వశ్చన్. పేజ్ నెంబర్ 66లో 7th క్వశ్చన్ చూడండి. Find clues from the poem which describe the quality of a friend and fill the graphic organizer given below. Using the same clues, write a short paragraph on what kind of friends we should make. Find clues from the poem which describe the quality of a friend. Quality of a friend. మనకి ఎలాంటి ఫ్రెండ్ ఉండాలి అనేది క్లూస్. ఈ పోయం చదివి ఈ పోయంలో డిస్క్రైబ్ చేసిన క్వాలిటీస్, ఫ్రెండ్స్ క్వాలిటీస్ని ఐడెంటిఫై చేయండి. ఆ క్వాలిటీస్ డిస్క్రైబింగ్ వర్డ్స్ అనేవి ఏంటో నెక్స్ట్ నేను ఇప్పుడు చెప్తాను. క్వాలిటీస్ ఆఫ్ ఏ ఫ్రెండ్ అండ్ ఫిల్ ద గ్రాఫిక్ ఆర్గనైజర్ గివెన్ బిలో. మీరు ఏం చేయాలంటే ఇక్కడ రాయాలి. యూజింగ్ ద సేమ్ క్లూస్ రైట్ ఏ షార్ట్ పారాగ్రాఫ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ వీ షుడ్ మేక్. మనకి ఇక్కడ గ్రాఫిక్ ఆర్గనైజర్లో 9 ఉన్నాయి. అవునా? ఇందులో 9 క్వాలిటీస్ రాయండి. గుడ్, స్మార్ట్, బ్రేవ్, అలా రాసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిస్క్రైబింగ్ వర్డ్, మనకి ఫ్రెండ్ ఎలాంటి అవసరాలకు కావాలి, ఎందుకు కావాలి, వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్, ఎలాంటి వాళ్ళు ఉండాలి అని ఇక్కడ ఒక 9 వర్డ్స్ రాయండి. ఆ 9 వర్డ్స్ తోటి మనకి ఫ్రెండ్స్ గురించి కింద పారాగ్రాఫ్ రాయాలి. రాయగలిగితే రాయండి. ఓకేనా? లేదంటే నేను వాట్సాప్లో పిక్ పెడతాను. పిక్ పెట్టినప్పుడు చూసి రాసుకోండి. ఫైండ్ క్లూస్ ఫ్రమ్ ద పోయం. పోయంలో ఆ క్లూస్ ఫైండ్ అవుట్ చేయండి. డిస్క్రైబ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ఫ్రెండ్. మనకి ఫ్రెండ్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి. గ్రాఫిక్ అండ్ ఫిల్ ద గ్రాఫిక్ ఆర్గనైజర్ బిలో. యూజింగ్ ద సేమ్ క్లూస్ రైట్ ఏ షార్ట్ పారాగ్రాఫ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ వీ షుడ్ మేక్. మనం ఎలాంటి ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్గా చేసుకోవాలి అనే అక్కడ రాసిన క్లూస్ తోటి కింద షార్ట్ పారాగ్రాఫ్ రాయండి. ఓకేనా? మీకు వస్తే రాయండి, లేదంటే నేను వాట్సాప్లో పిక్ పడతాను, చూసి రాస్తాను. Now in this lesson we are going to learn about adjectives. ఈ రోజు మనం adjectives గురించి నేర్చుకుందాం. In first lesson what we learned? మనం ఫస్ట్ లెసన్లో ఏం నేర్చుకున్నాం? కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్, ఆర్టికల్స్ నేర్చుకున్నాం. అవునా? సెకండ్ లెసన్లో ఏం నేర్చుకున్నాం? పంక్చుయేషన్ మార్క్స్. In second lesson we learned about punctuation marks. What we learned in third lesson? థర్డ్ లెసన్లో ఏం నేర్చుకున్నాం మనం? ఇన్ థర్డ్ లెసన్ we learned హోమోఫోన్స్. థర్డ్ లెసన్లో హోమోఫోన్స్ నేర్చుకున్నాం. అవునా? గుర్తున్నాయా అందరికీ? ఏ వీడియోకి ఆ వీడియో మర్చిపోతున్నారా? మళ్ళీ థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్ మీకు ఓరల్ టెస్ట్ ఉంటుంది. ఆ ఓరల్ టెస్ట్ నేను డేట్ చెప్పేసరికి మీరు తరోగా ఉండాలి, చదువుకొని అంతా రెడీగా ఉండాలి. ఏ రోజు వరకు ఆ రోజు చదువుకుని తరోగా చదివేసుకోవాలి. చక్కగా నేను ఎగ్జామ్ పెట్టేసరికి రెడీగా ఉండాలి. ఓకేనా? ఓకే. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ యాడ్జెక్టివ్స్. వాట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్? యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి మీకు సెకండ్ క్లాస్లో చెప్పాను నేను. డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాడ్జెక్టివ్స్. డిస్క్రైబ్ చేయడం అంటే ఎదుటి వాళ్ళ గురించి చెప్పడం. ఎదుటి వాళ్ళ గురించి కానీ, థింగ్స్ గురించి కానీ, ప్లేసెస్ గురించి కానీ చెప్పడాన్ని, యానిమల్ గురించి కానీ చెప్పడాన్ని ఏమంటారు? డిస్క్రైబ్ చేయడం. ఇట్ గివ్స్ అస్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ నౌన్, ప్రొనౌన్ ఆర్
నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ మనకి మోర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా చెప్పేదాన్ని యాడ్జెక్టివ్ అంటారు. ఓకేనా? ఇట్ టెల్స్ అస్ ద పర్సనాలిటీ ఆఫ్ ఏ పర్సన్. ఆ పర్సన్ యొక్క పర్సనాలిటీ గురించి చెప్పేదాన్ని యాడ్జెక్టివ్ అంటారు. ఇట్ గివ్స్ అస్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ నౌన్. ఈ యాడ్జెక్టివ్స్ని 4 టైప్స్గా డివైడ్ చేశారు. ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి చూడండి, పేజ్ నెంబర్ 68లో ఉన్నాయి. ఇన్ పేజ్ నెంబర్ 68 adjectives may be divided into the 4 types. ఏంటవి? adjectives of quantity, quality, quantity and quality and number adjectives and ఇంకా లాస్ట్ వన్ demonstrative adjectives. number adjectives, quality adjectives, quantity adjectives and demonstrative adjectives. ఈ adjectivesలో 4 types of adjectives ఉన్నాయి. అవి మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? Today we are going to discuss on quality and quantity adjective. What is adjective? అసలు adjective అంటే ఏంటి? ఒక పర్సన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. పర్సన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఎలాంటి వాళ్ళు? నీరా అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎలాంటిది? షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. షీ ఈజ్ వెరీ generous. She is very generous girl. She is very smart girl. She is very intelligent. She is very intelligent girl. These are adjectives. These are describing words about Neera. నీరా అనే అమ్మాయి ఎలాంటిది? షీ ఈజ్ వెరీ జనరస్ గర్ల్. జనరస్ అంటే షీ హెల్ప్స్ అదర్స్. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే గుణం కలది. అండ్ షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఆ అమ్మాయి చాలా తెలివైంది. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంటే చాలా అందంగా ఉంటుందంట. షీ ఈజ్ వెరీ టాల్. షీ ఈజ్ వెరీ షార్ట్. టాల్, షార్ట్ అనేవి కూడా డిస్క్రైబింగ్ వర్డ్స్. షీ ఈజ్ వైట్ ఇన్ కలర్. ఆ అమ్మాయి చాలా తెల్లగా ఉంటుందంట. అవునా? కలర్స్ ఉంటారుగా. షీ ఈజ్ వెరీ వైట్ ఇన్ గర్ల్. ఆ అమ్మాయి షార్ట్గా ఉంటే షార్ట్గా ఉందంట. టాల్ అంటే పొడవుగా ఉంది అంటే టాల్. అండ్ షీ ఈజ్ వెరీ స్మార్ట్. స్మార్ట్ అంటే మనం క్వశ్చన్ అడగగానే ఆన్సర్ చేసేయాలి. మనం క్వశ్చన్ అడగగానే ఆన్సర్ చేయగలగడాన్ని స్మార్ట్నెస్ అంటారు. అవునా? 6 + 8 అనగానే చాలామంది కౌంట్ చేసుకుంటారు. అలా కౌంట్ చేసుకోకుండా టక్ మన ఆన్సర్ చెప్పేస్తే స్మార్ట్ గర్ల్ అంటారు. షీ ఈజ్ వెరీ వైట్. షీ ఈజ్ వైట్ ఇన్ కలర్. ఆ అమ్మాయి ఏ కలర్లో ఉంది? వైట్గా, తెల్లగా ఉంది. హర్ హెయిర్ ఈజ్ వెరీ బ్లాక్. తన జుట్టు చక్కగా నల్లగా ఉందంట. నల్లగా ఉంది. దీస్ ఆర్ ఆల్ డిస్క్రైబింగ్ వర్డ్స్ అబౌట్ నీరా. నీరా గురించి మనకి ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అవునా? నీరా గురించి మనకి ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ యాడ్జెక్టివ్స్. ఈ వర్డ్స్ అన్ని డిస్క్రైబింగ్ వర్డ్స్. ఈ డిస్క్రైబింగ్ వర్డ్స్ అన్నింటినీ కూడా యాడ్జెక్టివ్స్ అంటారు. ఓకేనా? నీరా ఈజ్ వెరీ జనరస్ గర్ల్. షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. షీ ఈజ్ వెరీ టాల్. షీ ఈజ్ వెరీ స్మార్ట్. షీ ఈజ్ వైట్ ఇన్ కలర్. She is very beautiful and her hair is black in color. These are all adjectives. Adjectives, describing words. We are giving more information about a noun. మనకి నౌన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్నే యాడ్జెక్టివ్స్ అంటారు. మనకి నీరా అనే అమ్మాయి తెలుసు, కానీ ఆ అమ్మాయి ఎలాంటిదో తెలియదు. ఎలాంటిదో తెలియనప్పుడు మనం గ్యాదర్ చేసుకున్నాం అనుకోండి, ఆ వర్డ్స్ అన్నింటినీ కూడా మనం యాడ్జెక్టివ్స్ అంటారు. లైక్ ఆవు ఉంది. అవునా? కౌ. ద కలర్ ఆఫ్ ఎ కౌ ఈస్ వైట్. ఇట్ హ్యాస్ 4 legs. కౌకి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 4 legs ఉంటాయి. ఆ 4 అనే వర్డ్ యాడ్జెక్టివ్. ఇట్ హ్యాస్ 1 tail. అవునా? ఆవుకి తోకుంటుందా? 1 tail. అక్కడ 1 అనే వర్డ్ ఏంటి? యాడ్జెక్టివ్. ఆవు గురించి చెప్తున్న ఇవన్నీ. అవునా? ఇట్ గివ్స్ అస్ మిల్క్. మిల్క్ ఈజ్ ఇన్ వైట్ కలర్. ఆ మిల్క్ ఏ కలర్లో ఉంటాయి? వైట్ కలర్. అక్కడ వైట్ అనే వర్డ్ ఏంటి? యాడ్జెక్టివ్. ఇట్ హ్యాస్ 2 eyes. 2 అక్కడ 2 అనేది నెంబర్ యాడ్జెక్టివ్. అండ్ ఇట్ హ్యాస్ 2 horns. హార్న్స్ అంటే కొమ్ములు. 2 కొమ్ములు ఉంటాయి. అవునా? దోస్ ఆర్ ఆల్ యాడ్జెక్టివ్స్. ఆవులు ఓన్లీ వైట్ కలర్లో ఉంటాయా?
బ్లాక్ కలర్లో కూడా ఉంటాయి, లిటిల్ బిట్ ఆరెంజ్ కలర్లో కూడా ఉంటాయి, కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటాయి, కొన్ని బ్రౌన్ కలర్ అంటారు, బ్రౌన్ కలర్లో ఉంటాయి, అలాగే బ్లాక్ కలర్లో ఉంటాయి, వైట్ కలర్లో ఉంటాయి. ద కలర్ ఆఫ్ ద యానిమల్ కౌ ఈస్, కలర్ ఆఫ్ ద కౌ ఈస్ యాడ్జెక్టివ్. ఆ కౌకున్న కలర్స్ అన్నింటినీ ఏమంటారు? యాడ్జెక్టివ్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి, నెంబర్ యాడ్జెక్టివ్స్. అలాగా ద ఎల్లో సన్, అక్కడ సన్ అనేది ఏ కలర్లో ఉంది? ఎల్లో కలర్. ఎల్లో ఈజ్ అన్ యాడ్జెక్టివ్. ఇక్కడ ఎగ్ ఉంది, యాన్ ఓవెల్ ఎగ్. ఇక్కడ ఓవెల్ అనేది ఏంటి? షేప్. అండ్ ద బిగ్ ఎలిఫెంట్, అక్కడ ఎలిఫెంట్ ఎలా ఉంది? బిగ్, సైజ్. అది సైజ్, ఏ సైజులో ఉంది? బిగ్, అంటే చాలా పెద్దది. ఇక్కడ బిగ్ అనేది యాడ్జెక్టివ్. అండ్ హియర్ ఏ హెవీ లాగ్, హెవీ అంటే ఇక్కడ క్వాంటిటీ యాడ్జెక్టివ్. హెవీ అంటే చాలా బరువు ఉంది అని అర్థం, దీన్ని క్వాంటిటీ అంటారు. ఏ హెవీ లాగ్, లాగ్ అంటే పెద్ద దొంగ, కర్ర. హెవీ అంటే చాలా బరువైనది అని అర్థం. ఇక్కడ 3 ఆరెంజెస్, దిస్ ఈజ్ నెంబర్ యాడ్జెక్టివ్. అండ్ ఏ స్లో టార్టాయిస్, ఇక్కడ ఎలా ఉంది? టార్టాయిస్ చిన్నది. ఇక్కడ దీన్ని ఇంకా డిస్క్రైబ్ చేయొచ్చు మనం. గ్రీన్ ఇన్ కలర్, స్మాల్ ఇన్ సైజ్. ఏ స్లో టార్టాయిస్, చాలా నెమ్మదిగా నడుస్తుంది, సైజులో చాలా చిన్నగా ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ డిస్క్రైబింగ్ వర్డ్స్. అండ్ ఏ హ్యాపీ హెయిర్, హ్యాపీ అంటే చక్కగా మనం నిద్రపోవడం అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడైతే ఎవరు నిద్రపోవట్లేదు, చక్కగా టీవీలు చూస్తున్నారు, ఫోన్లో ఆడుకుంటున్నారు. ఇక్కడ హెయిర్ చూడండి, పాపం దానికి అవేమీ లేవు, టీవీ లేదు, ఫోను లేదు, హ్యాపీగా నిద్రపోతుంది కదా. ఏ హ్యాపీ హెయిర్, చక్కగా ర్యాబిట్ ఆనందంగా పడుకుందంట. నెక్స్ట్ ఏ సాఫ్ట్ బ్లాంకెట్, అక్కడ బ్లాంకెట్ ఎలా ఉంది? బ్లాంకెట్ అంటే దుప్పటి, చక్కగా సాఫ్ట్గా ఉందంట, మెత్తగా ఉంది. దట్ ఈజ్ ఆల్సో ఏ describing word. Soft, here soft is a describing word, that is an adjective. And ఇక్కడ చూడండి, ఏ హెవీ బాక్స్, అక్కడ బాక్స్ ఎలా ఉంది? హెవీ, ఆ అమ్మాయి మొయ్యలేకపోతుంది, 2 చేతులు పట్టుకుని పైకి లేపలేకపోతుంది. ఏ హెవీ బాక్స్, బాక్స్ చాలా బరువుగా ఉంది. అండ్ దాని సైజ్ కూడా చెప్పొచ్చు, అది ఎప్పుడు బరువుగా ఉంటుంది? లోపల క్వాంటిటీ అంటే లోపల ఏదైనా ఎక్కువ ఉంటే, లేదంటే బిగ్ ఇన్ సైజ్, ఆ అమ్మాయి కన్నా పెద్దగా ఉన్న లిఫ్ట్ చేయలేదు. దీస్ ఆర్ ఆల్ యాడ్జెక్టివ్స్, డిస్క్రైబింగ్ వర్డ్స్. నౌ టర్న్ ద పేజ్ ఆల్ ఆఫ్ యూ, పేజ్ నెంబర్ 68. యాడ్జెక్టివ్స్ మే బి డివైడెడ్ ఇంటూ ద ఫాలోయింగ్ టైప్స్. ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పాను? యాడ్జెక్టివ్స్ 4 టైప్స్. What are they? Quantity adjectives, quality adjectives, number adjective and demonstrative adjectives. These are all types of adjectives. Okay na? We will be learning about adjectives of quantity. Ee roju manu quantity adjectives gurinchi nerchukunnam. What are quantity adjectives? It tells about the quantity of a thing. ఆ థింగ్ యొక్క క్వాంటిటీని చెప్తుంది. క్వాంటిటీ అంటే మనం ఫస్ట్ లెసన్లో నేర్చుకున్నాం, లిటిల్, సమ్, ఫ్యూ, మోర్, వీటిని క్వాంటిటీస్ అంటారు. లిటిల్ షుగర్, షుగర్ యొక్క క్వాంటిటీని చెప్తుంది అక్కడ. 1 kg అంటే అక్కడ నెంబర్ యాడ్జెక్టివ్ ఉంది అక్కడ. లిటిల్ అనేసరికి అక్కడ క్వాంటిటీ యాడ్జెక్టివ్ వస్తుంది. 1 kilo ఆఫ్ షుగర్ అంటే అక్కడ నెంబర్ యాడ్జెక్టివ్ వస్తుంది. ఇక్కడ చూడండి, యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. When an adjective tells us about how much or how many of something, it is called an adjective of quantity. మీరు ఇవన్నీ అబ్రివేషన్స్ నేర్చుకోగల, యాడ్జెక్టివ్ గురించి నేర్చుకుంటే చాలు. ఓకేనా? మీకు యాడ్జెక్టివ్ ఒక్కటి అబ్రివేషన్ వస్తే చాలు. ఈ టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ మీరు సెంటెన్స్ చదవగానే ఇది క్వాంటిటీ యాడ్జెక్టివ్, క్వాలిటీ యాడ్జెక్టివ్, అలాగే డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అని మీకు గుర్తుండాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ హీ ఏట్ సమ్ రైస్. అక్కడ సమ్ అనే వర్డ్ ఏంటి? క్వాంటిటీ యాడ్జెక్టివ్. ఐ ఏట్ 2 ఇడ్లీ, ఐ ఏట్ 2 ఇడ్లీ, అక్కడ 2 అనేది నెంబర్ యాడ్జెక్టివ్. ఐ ఏట్ 2 ఇడ్లీస్, ఐ ఏట్ 2 ఇడ్లీస్. హియర్ 2 ఈజ్ నెంబర్ యాడ్జెక్టివ్, అక్కడ నెంబర్ యాడ్జెక్టివ్. ఇన్ 2 ఇడ్లీస్ ఐ ఏట్ లిటిల్ chutney only or little sugar only. With idlis I ate 2 with idlis I ate some chutney or some sugar. అక్కడ మనకి ఏమి అక్కడ ఆ సెంటెన్స్లో మనకి 2 వస్తున్నాయి.
నెంబర్ యాడ్జెక్టివ్, క్వాంటిటీ యాడ్జెక్టివ్ రెండు వస్తాయి. అవునా? మీరు ఒకసారి ఈ యాడ్జెక్టివ్స్ చదవండి. ఆ ఫ్రెండ్స్ గురించి 6, 7 కంప్లీట్ చేయండి. పేజ్ నెంబర్ 67, 68 మీరు ఒకసారి చదవండి. నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ బ్రీఫ్లీ. మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా బ్రీఫ్గా డిస్కస్ చేసుకొని తెలుసుకుందాం. ఈ 4 కూడా నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంకా బాగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు యాడ్జెక్టివ్ గురించి ఒకసారి చదవండి, ఈ ఎగ్జాంపుల్స్ చదవండి. ఈ యాడ్జెక్టివ్స్ గురించి ఇక్కడ మీకు డెఫినేషన్ ఉంది, ఆ డెఫినేషన్ చదవండి, ఎగ్జాంపుల్స్ ఒకసారి చదవండి. అలాగే 68 పేజ్ కూడా చదవండి ఒకసారి. ఓకేనా? థ్యాంక్ యూ.